సో ఇందాక హరీష్ గారు చెప్పినట్టు ఈ సర్జరీలో ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్గా ఇన్వాల్వ్డ్, అనెస్థీషియన్ కానీ క్రిటికల్ కేర్ కానీ. సో రైట్ నా మనతో పాటు అనెస్థీషియన్ గారు ఉన్నారు, హెచ్ఓడి అనెస్థీషియా డాక్టర్ రాధారమణ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. సో ఈ కేస్ గురించి మాట్లాడాలంటే ఇందాక చెప్పినట్టు ఒక పర్టికులర్ హీట్ మెయింటైన్ చేసుకుంటూ అంత ఛాలెంజింగ్ కేసు ఉండే, అనెస్థీషియా పరంగా కూడా చాలా రోల్ ఇన్వాల్వ్డ్ ఉంది అని. సో ఒకసారి డీటెయిల్గా చెప్తారా? ఈ పర్టికులర్ పేషెంట్లో నార్మల్గా రెగ్యులర్గా ఉండే క్యాన్సర్ పేషెంట్లో ఉండే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీమియా, హైపోప్రోటీనిమియా, జనరల్ వీక్నెస్ అవి కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే మీ ప్రొలాంగడ్ సర్జరీ 16 అవర్స్ చేశారా? 16 అవర్స్ సర్జరీలో యాక్చువల్గా బాడీ ఎక్స్పోజ్ టు ది కోల్డ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఆపరేషన్ థియేటర్. సో హైపోథెర్మియా వస్తుంది. సో హైపోథెర్మియాలోకి వెళ్ళిపోయి హైపోథెర్మియా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్టెన్సివ్ సర్జరీలో, సో అబ్డామిన్ లోపల చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంది కాబట్టి అన్నీ రిమూవ్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది. బ్లడ్ లాస్ అంటే నార్మల్గా రెగ్యులర్ పేషెంట్స్కి లాగా కాకుండా ఆల్మోస్ట్ హోల్ బాడీలో ఉండే బ్లడ్ వాల్యూమ్ మొత్తం లాస్ అవుతుంది. అది రీప్లేస్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వీళ్ళు హై టెంపరేచర్ మన ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు హైపర్థెర్మియా రాకుండా, బాడీలో మిగిలిన పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అనెస్థీషియా మెయింటైన్ చేయాలి. అది కొంచెం కాంప్లికేటెడే. అనెస్థీషియా అయిపోయాక పేషెంట్ రికవర్ అయిన తర్వాత పోస్ట్ ఆప్ క్రిటికల్ కేర్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. మాకు వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ అనెస్థీషియా అండ్ అదర్ ఎలైడ్ స్పెషలిస్ట్, సో వీ కుడ్ బి ఏబుల్ టు డూ దిస్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో యాజ్ యూ మెన్షన్డ్, అంటే అంత ఎఫెక్టివ్గా టెక్నికలీ అన్ని స్కిల్స్ ఉన్న నాలెడ్జబుల్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ అంత టెంపరేచర్స్ కానీ త్రూ అవుట్ ద హవర్ 16 hours చేశారు అంటే ఇట్స్ స్మాల్ థింగ్ అని చెప్పాలి. కంగ్రాట్స్ టు యూ టీమ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.